ఏ నందిని, పిచ్చేమైనా పట్టిందా నీకు? టీచర్ అమ్మ దొంగతనం చేయడం ఏంటి? మీరు నమ్మరమ్మమ్మా, నాకు తెలుసు మీరు నమ్మరని. మీకు సొంత వాళ్ళమైన మాకంటే బయటి వాళ్ళ మీద నమ్మకం ఎక్కువ కదా. ఆ నమ్మకాన్ని అలసుగా తీసుకుని ఈ టీచర్ మీ బీర్వాలో ఉన్న డబ్బులు దొంగతనం చేసింది. అవునమ్మా, ఈ టీచరే దొంగతనం చేసింది. నేను దొంగతనం చేయడం ఏంటి? మీరు కాకపోతే మా ఇంట్లో డబ్బులు మేమే దొంగతనం చేస్తామా ఏంటి? నందిని, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? నేను కరెక్ట్ గానే మాట్లాడుతున్నాను బావా. మీ అందరికీ అర్థం కావట్లేదు. ఎందుకంటే నన్ను తింగర్దాని కింద జమ కడుతున్నారు కదా. మీకెవ్వరికీ నమ్మకం లేకపోతే వెళ్ళి బీరువా ఓపెన్ చేసి చూడండి, అందులో డబ్బులుండవు. నందిని, నిజం తెలియకుండా లాభాండాలు వేయటం మంచిది కాదు. అందుకే కదా చెప్తున్నాను బీరువా ఓపెన్ చేయమని. బీరువా ఓపెన్ చేస్తే నిజమేంటో అందరికీ తెలిసిపోతుంది కదా. అమ్మమ్మ గారు, నేను అలాంటి దాన్ని కాదు. కానీ నా మీద పడ్డ నిందని నిజం కాదని నిరూపించుకునే బాధ్యత కూడా నా మీద ఉంది. రండి అమ్మమ్మ గారు, ఒకసారి మీ బీరువా ఓపెన్ చేయండి. ఆవిడే చెబుతుంది కదా పెద్దమ్మా, ఓసారి చూస్తే సరిపోతుంది కదా. పదండి. ఏమైందన్నమ్మా? డబ్బులు లేవు నాన్నా. ఎంతుండాలి పెద్దమ్మా? 50 లక్షల దాకా ఉండాలిరా. 50 లక్షలా? ఎంత డబ్బో! ఇంట్లో మనిషిని నేనే. అవసరం ఉండి 10 లక్షలు అడిగితే ఇవ్వలేదు పెద్దమ్మా. అలాంటిది ఇంట్లో 50 లక్షలు పోవడమా? టీచర్, మా ఇంటి తిండి తింటూ తిన్నింటి వాసాలే లెక్క పెట్టాలని చూస్తారా మీరు? అమ్మమ్మ గారు, నేను నిజం చెప్తున్నానండి, నా మాట నమ్మండి. నేను ఆ డబ్బు తీయలేదండి. అసలు ఇది ఎలా జరిగిందో నాకు అర్థం కావడం లేదు. నా మాట నమ్మండి, నేను అలాంటి దాన్ని కాదు. టీచర్, మా ఇంట్లో అందరి మనస్తత్వాలు చాలా మంచివి. ఏదో మీ మీద ప్రేమ చూపించినంత మాత్రాన దాన్ని మీరు అలసుగా తీసుకుని ఇలా చేయడం కరెక్ట్ కాదు టీచర్. అయ్యిందేదో అయింది. ఆ డబ్బులు ఏవో తీసుకొచ్చి మా నాన్నమ్మకి ఇచ్చేసేయండి. అది ఇంట్లో సమస్యగానే ఉంచుతాం, బయటికి ఎవరికీ తెలియనివ్వం. కావాలంటే నానమ్మ అందులో నుంచి మీకేమైనా అవసరం ఉంటే 1,00,000 2 లక్షలు ఇస్తుంది. ఏమంటావు నానమ్మ? అసలు నేను తీయలేదండి. తీయని దానికి నేనెక్కడి నుంచి తెచ్చిస్తానా డబ్బు? పెద్దమ్మ తాళాలు ఇచ్చింది మీకే కదా. మీరు కాకుండా ఇంకెవరు తీసుంటారు? నేను తీసుకొస్తానని చెప్పినా గాని అమ్మమ్మ నన్ను నమ్మకుండా ఈ టీచర్ అమ్మకి తాళం ఇచ్చి పంపించింది మావయ్య. ఇప్పుడు చూడండి ఏం జరిగిందో. టీచర్, ఆ డబ్బులేవో తెచ్చివ్వండి. ఇదేం పద్ధతి కాదు. మీరు ఒక చదువు నేర్పించే టీచర్ ఉద్యోగంలో ఉండి ఇలాంటి పనులు ఎలా చేస్తారండి? ఆగండి. ఎవరు నోటికి వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆమె డబ్బులు తీసినట్టు మీ దగ్గర రుజువులేంటి? టీచర్ ఇందాక తన గదిలో డబ్బులు లెక్క పెట్టడం నేను చూశాను బావా. నేను నా రూమ్ లో డబ్బులు లెక్క పెట్టానా? అవును టీచర్, మేము చూసాం. మీరు మీ రూమ్ లో డబ్బులు లెక్క పెట్టారు. పిల్లలంతా గట్టిగా చెప్తున్నారు కదా, ఒకసారి వెళ్ళి టీచర్ రూమ్ కూడా చూద్దాం పదండి.
ఈ డబ్బు ఎవరిది టీచరమ్మా? 2 లక్షలు ఇక్కడ పెట్టారు. మరి మిగతా డబ్బులు ఎక్కడ పెట్టారు? ఆ డబ్బు నేను పెట్టలేదు. అసలు ఆ డబ్బు నా రూమ్ లోకి ఎలా వచ్చిందో నిజంగా నాకు తెలీదండి. ఇంకా దొరికిపోయాక ఎందుకు టీచర్ తప్పించుకోవాలని చూస్తారు? మా డబ్బులు మాకిచ్చేసి ఇక్కడి నుంచి నిశ్చింతగా బయటికి వెళ్ళిపోండి. మిమ్మల్ని ఏమీ అనం, మీ మీద కేసు కూడా పెట్టాం. మీరిలా చేశారని మీ ఆశ్రమంలో కూడా చెప్పాం. ఒప్పుకోండి టీచరమ్మా. మర్యాదగా దొంగతనం చేశారని ఒప్పుకోండి. ఒప్పుకోండి. మర్యాదగా ఒప్పుకోండి. ఆపండి. ఏం మాట్లాడుతున్నారు మీరు తన గురించి? తంది లాంటి పరాయి సొమ్ము దొంగిలించి అంత చీప్ క్యారెక్టర్ అనుకుంటున్నారా? అవసరం అయితే 50 లక్షలు కూడా అలా విసిరేస్తుంది. అదేంట్రా రఘు, ఆవిడేదో ఇంతకు ముందు నీకు బాగా తెలిసినట్టు, ఆవిడకేదో 100 కోట్ల ఆస్తి ఉన్నట్టు, ఆవిడేదో నీ భార్య అయినట్టు ఇంత నమ్మకంగా ఎలా చెప్తున్నావురా? ఆవిడ ఒక ఆశ్రమం నుంచి వచ్చిన ఆవిడ బాబాయ్. ఇలాంటి పనులు చేస్తుందంటే నాకు నమ్మకం కలగట్లేదు. నానమ్మా, ఈ డబ్బు ఆవిడే తీసిందని నీకు అనిపిస్తుందా? లేదు నాన్న. అంతేలే అమ్మమ్మ. ఇంత జరిగాక కూడా నువ్వు టీచర్ అమ్మనే ఎందుకు నమ్ముతున్నావో నాకు అర్థం కావట్లేదు. నందిని, నమ్మకం అనేది వాళ్ళ వాళ్ళ ప్రవర్తన బట్టి కలిగేది. అందుకే మీరెంతగా చెప్తున్నా నానమ్మకి టీచరే ఈ డబ్బు దొంగతనం చేసిందని అనిపించట్లేదు. నానమ్మకే కాదు, నాకు కూడా అనిపించట్లేదు. అవును రఘు, టీచర్ అమ్మ ఇలాంటి పని చేస్తుందని నాకైతే అనిపించటం లేదు. నానమ్మ, ఇది ఎవరో కావాలని టీచర్ మీద మోపిన నిందలా అనిపిస్తుంది. ఇది ఎవరో చేసి నింద టీచర్ మీద మోపారేమో అనిపిస్తుంది. అలా చేయాల్సిన అవసరం ఎవరికుందిరా? మీకే. ఏంట్రా రఘు, నాకెందుకుంటుంది? అదే బాబాయ్, మీకుండొచ్చు, నాకుండొచ్చు, నందినికి ఉండొచ్చు, ఇంకెవరికైనా ఉండొచ్చు. మనకెవరికి లేకపోయినా పనివాళ్ళకి కూడా ఉండొచ్చు. అవునరా రఘు, ఇప్పుడు ఈ ఇంట్లో మనమే కాకుండా పనివాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా పిలవండి. ఒరే రంగయ్య, సీతాలు, మీరు ఒకసారి రండి. చెప్పండి అయ్యా. ఒరేయ్, మర్యాదగా అడుగుతున్నాను. నా ఇంట్లో దొంగతనం జరిగింది. మీలో ఎవరైనా చేశారా? లేదమ్మగారు, అలాంటి పనులు నేను చేయనమ్మగారు. నేను అట్లాంటి పనులు చేయనమ్మగారు. కావాలంటే 10వ పరకు అవసరం వచ్చినప్పుడు మీరే ఇస్తున్నారు కదమ్మా. ఒరేయ్ అమ్మగారు, చిన్నప్పటి నుంచి మీ ఇంట్లో పని చేస్తున్నానమ్మా. అలాంటి పని చేయను. నాకు అలాంటి బుద్ధి లేదమ్మా, మీకు తెలుసు కదా. మీరెళ్ళి పని చూసుకోండి, నేను మళ్ళీ పిలుస్తాను. అలాగే అమ్మా. పొండి. నాన్న రఘు, ఏంటి నానమ్మా? ఈ సమస్య నువ్వే పరిష్కరించు. అలాగే నానమ్మా. బావా, ఈ టీచర్ అమ్మ మామూలుగా అయితే ఒప్పుకునేలా లేదు. పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. అప్పుడు వాళ్ళే ఈవిడ చేత నిజం కక్కిస్తారు. అవునరా రఘు, ఎవరు చేసే పని వాళ్లే చేయాలి. మనం ఇంత మర్యాదగా అడిగితే ఆవిడ మాత్రం ఎందుకు నిజం ఒప్పుకుంటుంది? చెయ్యని నేరాన్ని ఒప్పుకో అని నన్ను బలవంతం చేసినా నేను ఒప్పుకోనండి. నేనేంటో నాకు తెలుసు, నేనేంటో నేను తెలిసిన వాళ్ళకి తెలుసు. అయినా మీరు అంటున్నారు కదా, నాకు 24 గంటలు టైం ఇవ్వండి. ఈ దొంగతనం ఎవరు చేశారో, అసలు దొంగలెవరో నేనే నిరూపిస్తాను. ఈ విషయం గురించి వదిలేయండి. 24 గంటలు టీచర్ ప్రూవ్ చేస్తా అన్నారు కదా, ఇక వదిలేయండి.
నా వల్లేగా నువ్వు ఇన్ని అవమానాలు పడుతున్నావు. అయ్యో చచ్చా, అలా అంటారేంటండి? ఇందులో మీ తప్పే ఉంది. నేనే కదా నేను ఇక్కడికి తీసుకొచ్చింది. ఇన్ని ఇబ్బందులు పెడుతుంది. ఏమండి, మీరు నా పక్కనుంటే నేను అడవిలో అయినా ఆనందంగా ఉంటాను. నేను చెయ్యని తప్పుకి వాళ్ళిద్దరూ నన్ను నిందిస్తుంటే చాలా బాధేస్తుందండి. వాళ్ళంత బలంగా ఎందుకు చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు. అసలు నా రూమ్లోకి ఆ 2 లక్షలు ఎలా వచ్చాయో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. ఇంకెవరు బాను? ఇదంతా వెంకటరత్నం బుల్లబ్బాయి చేసిన ప్లానే. వాళ్లే డబ్బులు దొంగతనం చేసి నింద నీ మీద మోపాలని చూస్తున్నారు. వాళ్లే చేశారు అనడానికి మన దగ్గర సాక్ష్యాలేం లేవు కదండి. ముందు మనం అవే సంపాదించాలి బాను. ఎలాగా? నాకు తెలిసి వీళ్లే డబ్బు తీశారు కాబట్టి ఆ డబ్బు ఇంకా ఇల్లు దాటి బయటకెళ్ళి ఉండదు. వాళ్ళ ఇంట్లోనే ఎక్కడో పెట్టుంటారు. ఈ ఇంటికి ముందు సెక్యూరిటీ ఏర్పాటు చేస్తే ఆ డబ్బు బయటకెళ్లే అవకాశం ఉండదు. అప్పుడు వాళ్లే ఆ డబ్బు ఎక్కడ ఉందా అనేది తెలిసేలా చేస్తారు. వాళ్లే ఈ పని చేశారని కన్ఫర్మ్ గా నమ్మడానికి వీల్లేదు కదండి. అందుకే బాను, నాన్నమ్మతో చెప్పి ఈ ఇంటికి ఒక సెక్యూరిటీ గార్డ్ని ఏర్పాటు చేద్దాం. వాళ్లే చేశారు లేదా వాళ్ళ చేత ఎవరైనా చేయించారో మనమే ఒక ప్లాన్ వేసి కనుక్కుందాం. ఇక దీని గురించి ఆలోచించుకో, పడుకో. ఏంటి బాను? మీరొక్కరూ నన్ను నమ్మితే ఈ ప్రపంచం మొత్తం నా మీద నిందలేసినా నేను బాధపడినండి. మీరే నాకు ముఖ్యం. మీరు నమ్మితే చాలు. మీరు అంటున్నారు కదా, నాకు 24 గంటలు టైం ఇవ్వండి. ఈ దొంగతనం ఎవరు చేశారో, అసలు దొంగలెవరో నేనే నిరూపిస్తాను. అత్తయ్య, టిఫిన్ చేతురుగాని రండి. టీచర్ అమ్మ చేసిందా? ఇంకా లేదత్తయ్య. నానమ్మా, ఏంటి నాన్నా? ఈ రోజు నుంచి మన ఇంటికి సెక్యూరిటీ గార్డ్ని పెడదాం అనుకుంటున్నాను నానమ్మా. సెక్యూరిటీ గార్డా? సెక్యూరిటీ గార్డ్ ఎందుకు రఘు? ఎలక్షన్స్ అంతా అయిపోయాక ప్రచారం జరిగినట్టు దొంగతనం అయిపోయాక సెక్యూరిటీ ఎందుకన్నాయా? ఆ దొంగను పట్టుకోవడానికే ఈ సెక్యూరిటీ గార్డు. దొంగెవరో తెలిసిపోయాక ఇంకా సెక్యూరిటీ గార్డ్ ఎందుకు? పోలీసులు పిలవాలి గాని సెక్యూరిటీ గార్డ్ని పిలిస్తే వాడేం చేస్తాడు? బాబాయ్, మీకు ఇంతకు ముందే చెప్పాను, టీచర్ అమ్మ దొంగతనం చేసిందంటానికి మీ దగ్గర సాక్ష్యాలు లేవు. అలాంటప్పుడు ఆవిడ నిందించడం కరెక్ట్ కాదు. నువ్వెన్నైనా చెప్పు రఘు, పశువులు పాకలో ఉండాలి, పనోళ్ళు పెరట్లో ఉండాలి. ఇంట్లోకి ఆహ్వానించి మనతో పాటు కూర్చోబెట్టుకుని భోజనం పెట్టి తాళాలు కూడా చేతికిస్తే ఇదిగో ఇలాగే ఉంటుంది. పెద్దమ్మ టీచర్ అమ్మకు తాళాలిచ్చిన మాట వాస్తవమే. టీచర్ అమ్మ బీరువా ఓపెన్ చేసి అందులోంచి 10 లక్షలు తీసి సుబ్రహ్మణ్యం భార్యకిచ్చింది వాస్తవమే. ఇప్పుడు బీరువాలో 50 లక్షలు పోయింది వాస్తవమే. ఇంకా సాక్ష్యాలేముంటాయి రఘు ఆవిడే తీసింది అనడానికి? కాపు కాసేవాడు కన్ను వేయడానికి ఒక్క క్షణం చాలు బాబాయ్. ఇప్పుడు వాళ్ళని పట్టుకోవడానికే ఈ సెక్యూరిటీ గార్డుని పెట్టింది. ఇప్పుడు ఏం చేద్దామంటావు నాన్న? ఏం లేదు నానమ్మా, ఇప్పుడు ఇంట్లో నుంచి బయటకెళ్లే వాళ్ళని, బయట నుంచి ఇంట్లోకి వచ్చేవాళ్ళని, అది ఎవరైనా సరే ఆ సెక్యూరిటీ గార్డ్ చెక్ చేసే పంపిస్తాడు. ఇంట్లో డబ్బు పోయింది కాబట్టి ఆ డబ్బు ఇంట్లోనే ఎక్కడో చోట ఉండే ఉంటుంది. అది ఎవరు తీసినా కానీ ఇంట్లో ఉన్న డబ్బు బయటికి వెళ్లాలంటే ఆ సెక్యూరిటీ చెక్ చేయాల్సిందే. ఆ విధంగా అయినా దొంగ ఎవరో తెలిసిపోతుందన్నమా. అలాగే నాన్న, నీ ఇష్టం. పదరా. టీచర్ అమ్మా, మీరు రాత్రి నుంచి ఏం తినలేదు, రండి టిఫిన్ చేద్దురు. నాకు ఆకలిగా లేదు పద్మావతి గారు.
బాను, నువ్వేమి ఎక్కువగా ఆలోచించుకో. ఇక్కడ జరగాల్సింది నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళి ప్రశాంతంగా టిఫిన్ చేయి. రా టీచర్ అమ్మా, మీ ఆయన చూసుకుంటాను అంటున్నాడు కదా, ఇంకా టెన్షన్ దేనికి? రా. నాన్న, ఎలా ఇరుక్కుపోయావేంటి? డబ్బునైతే దాచాం కానీ ఇప్పుడు దాన్ని బయటికి తీసుకెళ్ళలేం కదా. ఈ రఘుగాడు ఇలాంటి ప్లాన్ వేస్తాడని నేను అస్సలు ఊహించలేదురా. కానీ ఏదో విధంగా ఆ డబ్బు ఇంట్లో నుంచి బయటపడేలా చేయాలి. ఆ వడ్డీల వీర్రాజు గాడి పేడ విరగ్గొట్టుకోవాలి. ఎలా నాన్నా? ఇప్పుడు సెక్యూరిటీ అంటే వాడు చెక్ చేయిందే అసలు మనల్ని బయటికి పంపించనని చెప్తున్నాడు కదా. రానీరా, ప్రతి ఒక్కడికి ఒక రేట్ ఉంటుంది. వాడి రేట్ ఎంతో తెలుసుకుని వాడిని కొనేద్దాం. ఏడ్చినట్టుంది నీ ఐడియా. మనం వాడి సహాయం తీసుకోవాలని వాడి దగ్గర నిజం చెప్పామనుకో, వాడు నీతి నిజాయితీ గల్లోడైతే వాడెళ్ళి ఆ ముసల్దానికి చెప్పాడనుకో, ఆమె తుపాకు అందుకొని నిన్ను నన్ను ఇద్దరిని కాల్చి చంపేస్తుంది. కొంచెం చూసుకో జాగ్రత్తగా. అది నిజమేరో, కానీ చూద్దాం. డబ్బెప్పుడు నిలకడగా ఒకే చోట ఉండదు కదా. దాన్ని బయటికి తీసే దారి అవసరం రూపంలో అదే అవకాశం కల్పిస్తుంది. నాన్న, అమ్మ పాలాభిషేకం చేస్తుంది. దీని పిచ్చ తగలయ్యా. ఇది ఇలాగే పాలాభిషేకం చేస్తే ఆ చెట్టు కింద ఉన్న డబ్బులు కట్లు తడుస్తాయిరా. పద నాన్న, ఆపుదాం. పద. ఓసే ఓసే పిచ్చిదానా, ఏం చేస్తున్నావే? పాలాభిషేకం అండి. అది తెలుస్తుంది, ఇప్పుడెందుకు చేస్తున్నావు? అభిషేకం చేయాలనిపించింది, చేస్తున్నానండి. చేసిన కాడికి చాలే. నాకు ఆకలి వేస్తుంది, టిఫిన్ పెడదు పదా. అదేంటి, మీరు ఇందాకేగా టిఫిన్ చేశారు? ఏమోనే, ఈ మధ్య 4 అడుగులు వేసేసరికి చేసిన టిఫిన్ అరిగిపోతుంది. పద. అవునమ్మా, నాకు కూడా ఆకలేస్తుంది. పద టిఫిన్ పెడదు. ఏ పని పాట లేకుండా మీరు తినడమే పనిగా పెట్టుకున్నారు. పదండి. ఏమండి, నాకు వీళ్ళ మీదే అనుమానంగా ఉంది. అనుమానం ఏంటి బాను? వాళ్ళు అన్నిసార్లు నువ్వే తీసావు నింద మోపుతుంటే ఖచ్చితంగా వాళ్లే తీసుంటారని నాకు అనిపించింది. ఇప్పుడు వాళ్లే తీశారు అని ఎలా అండి మనం రుజువు చేసేది? దానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఐడియానా? ఏంటండి అది? అలాగేనండి. హలో బాను, అంతా రెడీయా? అంతే రెడీ అండి. సరే నువ్వు వచ్చేసి. ఏమండి, నాకు ఒక డౌట్. ఏంటి బాను? ఆ సెక్యూరిటీ నన్ను లోపలికి రానిస్తాడంటారా? వాడికి నేను చెప్పానులే, నువ్వు వచ్చేసి. అలాగేనండి, బయలుదేరుతున్నా. సోది చెబుతానమ్మా, సోది చెబుతాను, జరిగింది చెబుతాను, జరగబోయేది చెబుతాను. జరిగింది చెబుతాను, జరగబోయేది చెబుతాను. సోది చెబుతానమ్మా, సోది చెబుతాను. జరిగింది చెబుతాను, జరగబోయేది చెబుతాను. జరిగింది చెబుతాను, జరుగుతుంది చెబుతాను, జరగబోయేది చెబుతాను. సోది చెబుతానమ్మా, సోది చెబుతాను. దండాలు తల్లి, ఈ ఇంటికి కొన్ని గండాలున్నాయి తల్లి.